ఎన్నికల వేళ చిత్తూరు వైసీపీలో ముసలం మొదలైంది. రోజు రోజుకి ఆ పార్టీ నేతల మధ్య కుమ్ములాటల పర్వం పెరిగిపోతోంది. తాజాగా వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో విజయానందరెడ్డి సుమ ఇతర వర్గాలకు చెందిన అనుచరులు పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకున్నారు. నిన్న మొన్నటి వరకు విజయానందరెడ్డికి రైట్ హ్యాండ్ గా మిగిలిన రాజేష్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఆయనపైనే తిరుగుబాటు చేస్తున్నారు. దీంతో ఇరు వర్గాల అనుచరుల మధ్య జరుగుతున్న దాడులు వైసీపీని ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న రాత్రి అంటే ఆదివారం రాత్రి ఈ చిత్తూరు టౌన్లో చర్చి వీధి నందు ఈ అఖిల్ అనే వ్యక్తి అలాగే మురళి అనే ఇద్దరు వ్యక్తుల మధ్య మాట పెరిగి ప్రీవియస్ గడ్జెస్లో ఉన్న విషయంగా ఈ మురళి గతంలో వేసిన ఎఫెక్ట్స్లని ఏదో చించాడని చెప్పేసి ఒక ఉద్దేశంతో మురళి అఖిల్ అనే ఇద్దరు వాదోపాదాలు చేసుకోవడం జరిగింది. దాంట్లో మురళి అనే వ్యక్తి అఖిల్ని తోశాడని చెప్పేసి దాంతో అఖిల్కి దెబ్బ తగిలిందని చెప్పేసి ఆ కరోనా వ్యక్తులు క్లాసిఫై చేసి పంపడం జరిగింది. దానిపై ఈ అఖిల్ అనే వ్యక్తి తనకు చెందిన కొంతమంది వ్యక్తుల్ని అందరినీ వేసుకొని మళ్ళీ మురళిపై దాడి చేయాలని నైట్ అనుకోవడం, తర్వాత అందరూ అక్కడలో ఉన్న నేను అలాగే మా రక్షక సిబ్బంది మా భద్ర మా ఎస్ఐ అందరూ కూడా చెదగొట్టడం జరిగింది. తదుపరి మార్నింగ్ మళ్ళా ఈ అఖిల్ అనే వ్యక్తి కొంతమంది తన అంచెలను తీసుకుపోయి మురళి అనే వ్యక్తి ఈ చెల్ షాప్ ఓపెన్ చేస్తుండగా అతని చెల్ షాప్ దగ్గర పోయి అతను కొట్టినారని చెప్పేసి మాకు సమాచారం అందడంతో ఇమ్మీడియట్గా అక్కడ వెళ్ళి మురళిని స్వల్ప గాయాలయ్యాయి. ఆ గాయాలతో దాంతో అతనికి మేము షిఫ్ట్ చేసిన తర్వాత ఈ మురళి యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చర్య తీసుకుంటాం. చిత్తూరు జిల్లాలో వైసీపీలో రోజు రోజుకి కుమ్ములాటల పర్వం పెరిగిపోతోంది. ఒక రకంగా ముసలం ప్రారంభమైందని చెప్పొచ్చు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్, విజయచంద్రిక జిల్లా కేంద్రం అంటే చిత్తూరు వైసీపీలో రోజు రోజు కూడా వర్గ విభేదాలు పెరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఎవరైతే ఈ విజయానందరెడ్డి వైసీపీ అభ్యర్థిగా అధిష్టానం కేటాయించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరిపోవడంతో అదొక కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు విజయానందరెడ్డికి రైట్ హ్యాండ్ గా ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, అదేవిధంగా విజయానందరెడ్డి ఈ ఇద్దరు వర్గీయుల మధ్య రాత్రి కొంత విభేదాలు గొడవలు చోటు చేసుకోవడం జరిగింది. దీంతో డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డితో పాటు అతని అనుచరులను వన్ టౌన్ పోలీసులు స్టేషన్ కు తీసుకురావడం జరిగింది. దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి విజయానందరెడ్డి అతనితో పాటు అతని అనుచరులు కూడా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ చేరుకోవడంతో ఇరు వర్గాలు కూడా భారీ సంఖ్యలో చేరుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులైతే చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ సమస్యలన్నీ కూడా తాము పరిష్కరించుకుంటాము, ఎలాంటి కేసులు పెట్టవద్దంటూ పోలీసులకు విజయానందరెడ్డి అభ్యర్థించినటువంటి నేపథ్యంలో పోలీసులు మరి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారనేటువంటి ఒక సందిగ్ధత అయితే నెలకొంది. ప్రస్తుతానికి ఈ రెండు వర్గాలను కూడా పోలీసులు బయటకు పంపించేసినటువంటి పరిస్థితి. అయితే ఈ ఎన్నికల సమయంలో సాక్షాత్తు డిప్యూటీ మేయర్ తనకు రైట్ హ్యాండ్ గా ఉన్నటువంటి వ్యక్తి వర్గీయుల మధ్యనే ఇలాంటి గొడవలు చోటు చేసుకుని ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం, అదేవిధంగా గాయపడిన వ్యక్తులు కూడా ఆసుపత్రిలో చేరడం, ఇవన్నీ కూడా వైసీపీలో ముస్లానికి కారణంగా తెలుస్తుంది. మరి ఎన్నికల సమయం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ విధంగా రోజు రోజు కూడా కుమ్ములాట్లు పెరిగిపోతుండటంతో మరి పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేటువంటి ఒక ఆందోళన అయితే వైసీపీలో కలవరమవుతుందని చెప్పాలి. విజయచంద్రిక.